ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి. సమ్ ఫ్రూట్స్ ఆర్ బాట్ ఎట్ 15 for 140 రూపీస్. అంటే కొన్ని ఫ్రూట్స్ కొన్నాడంట, 15 వచ్చి 140. మొత్తం ఎన్ని కొన్నాడో చెప్పలేదు. 15 ఫ్రూట్స్ వచ్చి 140 రూపాయలు. అండ్ అన్ఈక్వల్ నెంబర్ ఎట్ 10 for 120. ఇంతకుముందు కొన్నన్ని ఫ్రూట్సే కొన్నాడు, కాకపోతే ఇందాక 15 వచ్చి 140 అయితే ఇప్పుడు 10 వచ్చి 120 రూపాయలు అనమాట. అయితే ఇఫ్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ సోల్డ్ ఎట్ 132 per డజన్. అయితే అన్నీ కలిపి డజను 132 రూపాయలకి అమ్మాడు. అయితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్? ఇప్పుడు జరిగిన మొత్తం బిజినెస్లో అతను ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్. ఆన్సర్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ చూస్తే 15 ఫ్రూట్స్ 140 రూపాయలకి కొన్నాడు. రెండోది 10 ఫ్రూట్స్ వచ్చేసి 120 రూపాయలకి కొన్నాడు. మనకేం చెప్పాడు, ఎన్ని ఫ్రూట్స్ కొన్నాడో చెప్పలేదు, కానీ ఫస్ట్ సెకండ్ రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కొన్నాడు అనమాట. ఈ రెండింటిని సేమ్ చేయండి. అంటే ఇంటూ 2 ఇంటూ 3. అంటే ఇక్కడ 30 ఫ్రూట్స్ వచ్చేసి 2 చేస్తే 280 కొన్నాడు. ఇక్కడ 30 ఫ్రూట్స్ వచ్చేసి ఇంటూ 3 చేస్తే 360 కొన్నాడు. అప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అతనికి పడింది? 280 + 360 640 కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? డజన్ వచ్చేసి 132 రూపాయలు. అంటే 12 132 రూపాయలు అయితే 60 ఎంత? 12 ఇంటూ 5 వస్తేనే కదా 60. అంటే 132 ఇంటూ 5 ఎంత? 5 ఇంటూ 100 500. 5 ఇంటూ 30 150 650. 5 ఇంటూ 2 10 660. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 20 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 640 ఇంటూ 100 ఏమవుతుంది? 21 జా 20 32 జా 425 జా 48 జా అంటే 3/1/8% ప్రాఫిట్ వచ్చింది. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఏ షాప్ కీపర్ షోల్డ్ 2 ఆర్టికల్స్ ఫర్ 10,591 ఈచ్. అంటే ఒక వ్యాపారి 2 వస్తువులు అమ్మాడు. ఒక్కొక్క వస్తువు 10,591 రూపాయలకి అమ్మాడు. దెన్ ఓన్ 1 హీ గెయిన్ 19%. అయితే ఒక వస్తువు మీద 19% లాభం వచ్చింది. అండ్ ఆన్ ద అదర్ హీ లాస్ట్ 11%. ఇంకొక వస్తువు మీద 11% నష్టం వచ్చింది. దెన్ వాట్ వాజ్ హిజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్? అయితే ఓవరాల్గా అతనికి లాభమా నష్టమా చూడండి. ఫస్ట్ దాని మీద 9% ప్రాఫిట్. అంటే 100% కాస్ట్ ప్రైస్ అయితే అతనికి 19% లాభం రావడం వల్ల సెల్లింగ్ ప్రైస్ 119. అండ్ సెకండ్ వన్ 100% కాస్ట్ ప్రైస్ అయితే అతనికి 11% నష్టం వచ్చింది కదా, అంటే సెల్లింగ్ ప్రైస్ 89. అతను ఏమన్నాడు? ఈచ్ అంటే ఒక్కొక్క దాని విలువ 10,591. అంటే రెండిట్ల సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అన్నాడు. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే దీన్ని 89తో మల్టిప్లై చేయండి, దీన్ని 119తో మల్టిప్లికేషన్ చేయండి. అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ కూడా దీంతో 89తో మల్టిప్లై అవుతుంది, ఇది 119తో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ 10,591 ఇచ్చాడు. అంటే 119 ఇంటూ 89 ఎన్ని రేట్లు అయితే 591 అయింది. క్యాన్సిలేషన్ చేస్తే 17 7 ఇది
17 6 102 39 ఉంటుంది. 17 2 34 5 ఉంటుంది. 17 3 7తో క్యాన్సిల్ చేస్తే 7 8 56 6 3 ఉంది. 7 9 8 9 8 9 అంటే 1 టైమే అనమాట. అప్పుడు ఇది కూడా 1 టైమే ఇంటూ 1. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైజ్ 8900, ఇది ఇంటూ 1 కదా. సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైజ్ 11900 అంటే టోటల్ కాస్ట్ ప్రైజ్ ఎంత 20,800. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఈచ్ 10,591 అయినప్పుడు 2 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంటూ 2 ఎంత అవుతుంది, 2 18 111 2 21,182. అయితే అతనికి ఇక్కడి నుంచి ఇక్కడికి లాభమా నష్టం అంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అయింది కాబట్టి వాల్యూ ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 382 ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగాడు, ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ అన్నప్పుడు ఏం చేస్తాం, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే 382/208. 2తో క్యాన్సిల్ అయితే 91/104. ఇటు క్యాన్సిలేషన్ చేసి కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ చూద్దాం. 104 పోతే అప్పుడు అంతుంది 87 ఉంటుంది. 87 పాయింట్ తీసుకుంటే 0 వస్తుంది. 870 104 into 8 అప్రాక్సిమేట్లీ 1.8% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. Sorabhi sold an article for 176 rupees after giving 12% discount on its market price. ఎంఆర్పి మీద 12% డిస్కౌంట్ ఇచ్చి 176 రూపాయలకి సొరబి ఒక వస్తువును అమ్మిందంట. హ్యాడ్ షీ నాట్ గివెన్ ఎనీ డిస్కౌంట్ షీ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ 25%. అయితే ఆ 12% డిస్కౌంట్ అయిపోతే ఆమెకు 25% లాభం వస్తుంది. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. అయితే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అని కనుక్కోమని అడుగుతున్నాడు. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. మనకి 12% అంటే ఎంత, 12/100. 4 3 425. 12% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి దేని మీద, ఎంఆర్పి మీద. అంటే ఇది ఎంఆర్పి, ఈ 3 అనేది డిస్కౌంట్ అనమాట. బేస్ అనేది ఎంఆర్పి, డిస్కౌంట్ అనేది అంతా 3. అంటే ఎంఆర్పి ఇస్టు సెల్లింగ్ ప్రైస్. ఎంఆర్పి అంతా 25. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఎంఆర్పిలోంచి డిస్కౌంట్ తీసేస్తే కదా వచ్చే సెల్లింగ్ ప్రైస్. అంటే 25 - 3 22. అయితే అతను ఎంత కమ్మాడు, 176 అమ్మాడు. ఈ 22 అనేది 176 అంటే హౌ మెనీ టైమ్స్, ఇది 8 టైమ్స్. సెల్లింగ్ ప్రైస్ 176 అయితే ఎంఆర్పి అంత ఇంటూ 8 టైమ్స్ తీసుకుంటే 200 ఎంఆర్పి. అయితే అతను డిస్కౌంట్ ఏమి ఇవ్వకుండా ఎంఆర్పికి అమ్మితే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు, 25%. 25% అంటే ఎంత, 1/4. ఇదేమిటి, ఇక్కడ ఏమవుతుంది, ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద చెప్తారు. ఇది కాస్ట్ ప్రైస్, ఇది ప్రాఫిట్. ఓకేనా. అంటే ఎంఆర్పి మీద ప్రాఫిట్ వస్తుంది కాబట్టి సిపి ఎంఆర్పి. కాస్ట్ ప్రైస్ అనేది 4, ఎంఆర్పి అంతా డిస్కౌంట్ ఏమి ఇవ్వకుండా అమ్మితే 1 అనేది ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎంఆర్పి అనేది 5. ఈ 5 అనేది అంతా 200 అంటే 40 టైమ్స్. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయింది, 40 టైమ్స్ అయితే 160. కాస్ట్ ప్రైస్ అనేది 160 వచ్చిందనమాట. 5th ప్రాబ్లం చూడండి. ఏ ట్రేడర్ బాట్
640 kg ఆఫ్ రైస్. ఒక వ్యాపారి 640 kgల బియ్యం కొన్నాడు. ఈ సోల్డ్ ఏ పార్ట్ ఆఫ్ రైస్ ఎట్ 20% ప్రాఫిట్. అందులో కొంత భాగం 20% ప్రాఫిట్కి లాభానికి అమ్మాడు. అండ్ ద రెస్ట్ ఎట్ 5% లెస్. ఇంకోటి మిగిలినవి 5% నష్టానికి లెస్ అంటే నష్టానికి అమ్మాడు. అయితే హీ ఎర్న్డ్ ప్రాఫిట్ ఆఫ్ 15% ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్. మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్లో అతనికి 15% లాభం వచ్చిందంట. అయితే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ దట్ హీ సోల్డ్ ఎట్ 5% లాస్. అయితే అతను 5% లాస్కి అమ్మాడు కదా, ఆ లాస్కి అమ్మిన భాగం ఎంత అనేది అడిగాడు. ఆన్సర్ చూడండి ఇప్పుడు. సొల్యూషన్ ఇక్కడ చూడండి. ఆ టోటల్ని 2 పార్ట్స్ చేశాడు. మొత్తం ఎంటైర్ ట్రాన్సాక్షన్ యావరేజ్గా ఎంత ప్రాఫిట్ అమ్మాడో చెప్పారు. అంటే దీన్ని మనం ఎలిగేషన్ అండ్ మిక్చర్స్ మెథడ్ చేయొచ్చు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద ఎంత ప్రాఫిట్ 20% అంటే 120కి అమ్మాడు. సెకండ్ దాంట్లో 5% లెస్ అంటే 95%కి అమ్మాడు. అతనికి టోటల్ మీద ఎంత లాభం వచ్చింది? 115 లాభం వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత? 120 నుంచి 115 పోతే 5, 150 నుంచి 95 పోతే 20, అంటే ఇది 4:1. టోటల్ 5 అనమాట. టోటల్ 5 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ అంతా 640 kgs. మనకేం కావాలి? ఇది 20% ప్రాఫిట్ కమ్మిన పార్ట్స్, ఇది 5% లాస్ కమ్మిన భాగం అన్నమాట. అంటే మనకి 1% 1 పార్ట్ కావాలి. 1 పార్ట్ అంటే 5 1 జా 5, 5 2 జా 10, 5 8 జా 128 kgs. 128 kgs అనేవి 5% లాస్. సారీ, ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి, ఇది లెస్ కాదు, లాస్. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ఏ షాప్ కీపర్ మార్క్స్ ఈజ్ గుడ్ 30% హయ్యర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఒక వ్యాపారి ఏం చేశాడు? తనకున్న కాస్ట్ ప్రైస్ కంటే 30% పెంచి మార్కెట్ ప్రైస్ చేశాడు. అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ 10%. ఆ మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట ఆన్ ద మార్కెట్ ప్రైస్. ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 6.5% మోర్ ప్రాఫిట్. అతను కాస్ట్ ప్రైస్ మీద 30% పెంచి ఆ మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చినాక లాభం వస్తుంది కదా, ఆ లాభానికంటే 6.5% మోర్ ప్రాఫిట్స్ కావాలంట. అయితే వాట్ డిస్కౌంట్ పర్సంటేజ్ షుడ్ హీ అలో ఆన్ ద మార్కెట్ ప్రైస్. ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ 10 కాకుండా ఎంత ఇస్తే అతనికి 6.5 మోర్ ప్రాఫిట్ అనేవి వస్తాయి? చూడండి, ఆన్సర్ చూడండి. సొల్యూషన్ చూస్తే కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఇష్టు మార్కెట్ ప్రైస్ తీసుకుందాం. ఎంఆర్పి కాస్ట్ ప్రైస్ 100 అయితే ఎంఆర్పి అంతా 30% పెంచాడు కదా, 130. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 10% డిస్కౌంట్ ఇచ్చాడు కదా, దీని మీద 10% డిస్కౌంట్ అంటే 130 × 90/100 అంటే 117. 0 క్యాన్సిల్ కదా, 13 × 9 117. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అతనికి? 17%. ఎంత ప్రాఫిట్ కావాలి? 17 + 6.5. 6.5 మోర్ కావాలిగా. 6.4 మోర్ ప్రాఫిట్ అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే 23.5% ప్రాఫిట్ కావాలి. అంటే మన సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 123.5 రూపీస్ అయితేనే కదా కాస్ట్ ప్రైస్ మీద 23.5% ప్రాఫిట్ వచ్చేది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? ఎంఆర్పి మీద
అంటే 130 మైనస్ 123.5 బై 130 ఇంటూ 100. ఇదే కదా డిస్కౌంట్ పర్సంటేజ్. అంటే దీనికి ఉన్న డిఫరెన్స్ బై ఎంఆర్పి ఇంటూ 100 అంటే 6.5 బై 130 ఇంటూ 100 డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయితే 6.5 ఇంటూ 10 65 బై 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. అంటే అతను 5% డిస్కౌంట్కి అమ్మితే అప్పుడు అతనికి 123.5% లాభం వస్తుందన్నమాట. 7th ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 280. ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 280. ఏ షాప్ కీపర్ సెల్స్ ఇట్ బై అలోయింగ్ 6% డిస్కౌంట్. అంటే ఆ వస్తువు 16% డిస్కౌంట్ ఇచ్చి ఆ షాప్ కీపర్ అనేది అమ్మాడు. ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ మీద 16% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. అండ్ స్టిల్ హీ గెయిన్స్ 20%. స్టిల్ అప్పటికే అతనికి 20% లాభం ఉందన్నమాట. అయితే వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగారు. మనం ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నట్టు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత. కాస్ట్ ప్రైస్ అంటే 100 మైనస్ డిస్కౌంట్. 100 మైనస్ డిస్కౌంట్ అంటే 16 పోతే ఎంత 84. మార్కెట్ ప్రైస్ అంటే 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 120. ఇది చూడండి 4 2 4 1 ఇది 4 3 4 0 3 7 3 10. ఇక్కడ ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత 270. 7 అనేది 280 అనుకో. ఇది ఎన్ని టైమ్స్ 40 టైమ్స్. అప్పుడు ఎంఆర్పి ఎంత అయింది 40 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే 400. ఎంఆర్పి అనేది 400. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో.